ఒకవైపు రాహుల్ గాంధీ ఏమంటాడు, ఇవాళ మీరు ప్రశ్నించండి, మా ప్రభుత్వం కూడా ఏదైనా తప్పులు చేస్తే మీరు కార్యకర్తలుగా కూడా ప్రశ్నించాలని చెప్తాడు. ప్రశ్నిస్తేనే న్యాయం జరుగుతుంది అంటారు. మీరు కూడా ఎన్నోసార్లు చెప్పినారు, ప్రశ్నిస్తేనే సమస్యలు మా దృష్టికి వస్తున్నాయి. ముఖ్యమంత్రి గారు, మేము ప్రశ్నిస్తా ఉన్నాం, మీకు మా మా ఇవాళ మా బాధ పట్టించుకోండి. మా మంత్రులు లేరు మాకు మీకు చెప్పడానికి, మా ఎమ్మెల్యేలు వాళ్ళకేమో ఇవాళ మీ దగ్గరకు వచ్చి చెప్పుకోవాలంటే వాళ్ళకు మరి ఏ విధమైన భయం ఉందో, మరి వాళ్ళకి ఏ విధమైన ఇవాళ ఆశలు ఉన్నాయో కానీ ఒక్కరు నోరు మెదపడం లేదు. వాళ్ళకు తెలుసు ఇవాళ తాండాలో పోతే సమాజం అంతా వ్యతిరేకంగా ఉందని చెప్పి తెలుసు. వాళ్ళు ఓడిపోవడానికి కూడా సిద్ధమైపోయారు. కానీ మిమ్మల్ని వచ్చి ఇవాళ మాకున్న సమస్యలు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారంటే మీరు ఏ విధమైన వాళ్ళని భయం గుప్పిట్లో ఇస్తున్నారు. భయం గుప్పిట్లో ఉంటే ప్రజలు ఓట్లేయరు, మళ్ళీ మీరు అధికారంలోకి రారు. మీరు ప్రజల యొక్క సమస్యలు వినడానికి మీ ఆ యొక్క ఎమ్మెల్యేలకు మీరు స్పేస్ ఇవ్వండి, అదేవిధంగా కార్యకర్తలకు స్పేస్ ఇవ్వండి, వాళ్ళ సమస్యలు తెచ్చుకోండి.